వెల్కమ్ టు రాజంశ టీవీ. నేను మీ శ్రీనివాస్. మంగ్లీ కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు, ఏంటి అసలు మంగ్లీ మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి విషయాలు చాలా మందికి తెలుసు. దీంట్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం. తెలంగాణ గొంతుకుగా జానపదాలకు చిరునామాగా ఉన్నటువంటి సింగర్ మంగ్లీ కన్నీరు పెట్టుకున్నారు. నన్ను బ్లాక్ మెయిల్ చేశారు, నా వ్యక్తిగత జీవితాన్ని బజారు పాలు చేశారు అంటూ కూడా సోషల్ అంటే ముందుగా మీడియా ముందు కంట తడి పెట్టారు. అసలు మంగ్లీకి ఆ 10 కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్ కి లింక్ ఏంటి? అడ్వకేట్ సుబ్బారావు చేసినటువంటి ఆరోపణలో నిజమెంత? మంగ్లీ వేసినటువంటి రివర్స్ కేసు కథేంటి? ఈ సంచలనమైనటువంటి విషయాలు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ పేరుతో కూడా 10 కోట్ల మోసం జరిగింది కూడా అందులో మంగ్లీ హస్తం ఉందంటూ అడ్వకేట్ సుబ్బారావు చేసినటువంటి ఫిర్యాదు ఇప్పుడు ఏపీలో కావచ్చు, తెలంగాణలో ముఖ్యంగా పెను సంచలనం కూడా సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన స్పందించినటువంటి మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా ఇక్కడ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అయితే సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేశారు, నేను ఇవ్వనందున నా పైన తప్పుడు ఆరోపణలు చేశారు అంటూ కూడా మంగ్లీ బాంబు పేల్చారు. దేవతను కాను మనిషిని అనే దానికి సంబంధించి కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నాకు ఎలా తెలుస్తుంది? నేనేమైనా దేవతనా? నేను కూడా మీలాంటి సామాన్య మనిషిని అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు మంగ్లీ గారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన వదులుకున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎందుకు అనేది కనుక మనం చూసినట్లయితే డబ్బే ముఖ్యమైతే ఎన్నికల ప్రచారంలో కోట్లు ఇచ్చే ఆఫర్లు వచ్చినా తిరస్కరించాను, నాకు పాట తప్ప మరో ప్రపంచం తెలియదు అని కూడా కంటతడి పెట్టుకున్నారు. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా నిందించడం సరికాదు, సోషల్ మీడియా నాకు శాపంగా మారుతుంది అనుకోలేదు అంటూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అయితే తనకు సంబంధం లేని కేసులో కావాలని ఎదిగిస్తున్నారని, ఒకవేళ తన ప్రమేయం లేదని తేలితే సుబ్బారావు ఏం చేస్తారని కూడా మంగ్లీ ప్రశ్నించారు. చూశారు కదా మంగ్లీ ఆవేదన వెనుక ఉన్నటువంటి అసలు నిజాలు. మరి మంగ్లీ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన మీరేమనుకుంటున్నారు? ఆమెను కావాలనే టార్గెట్ చేస్తున్నారా, లేక ఇందులో ఇంకేమైనా కోణం దాగి ఉందా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ నిర్భయమైనటువంటి వార్తల కోసం ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మంగ్లీ అభిమానులందరూ కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ముఖ్యంగా తెలుగు ఫోకస్ టీవీ ఫేస్బుక్ పేజ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావచ్చు, టెలిగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. అందులో మన రాజహంస టీవీ ఛానల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి అవన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మరో వార్తతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది రాజహంస టీవీ ఛానల్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.